Alright, welcome back to this video. So guys, previous video ganaka manam chuskunte, so we have already got our affiliate link for a low ticket affiliate offer. Okay, adi medicinal garden kit, right? So our affiliate link ni meer copy chesukochu and you can find it here. Anytime you can come visit the Digistore dashboard and copy that affiliate link from here. Alright, సో ఈ వీడియోలో మనం ఈ అఫిలియేట్ ఆఫర్కి ఒక ల్యాండింగ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో దట్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ ఐడియా. సో ఇంతకుముందు మనం ఈ కమ్యూనిటీకి జాయిన్ కాకముందు మీరు ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ చూసారు అండ్ ఐ హ్యావ్ క్లియర్లీ షోన్ వై హ్యావింగ్ ఏ డిజిటల్ అఫిలియేట్ సిస్టమ్ అంటే ఒక హబ్, ఒక కమ్యూనిటీ ఎంత అవసరమో టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్ దాని గురించి డిస్కస్ చేసాం. Alright, so అది ఒక paid strategy guys. ఎందుకంటే here you can see I'm going to show you an example. So this is what called a landing page of the product what we are promoting. Okay, ఈ product landing page నేను already create చేశాను and this will be hosted on my domain. Okay, and ఇక్కడ వచ్చేసి link of the product what we are promoting. So ఇట్లా you can have hundreds of affiliate offers and ప్రతి ఒక్క ఆఫర్కి యూ కెన్ క్రియేట్ ఎ ల్యాండింగ్ పేజ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు బిల్డ్ ఎ సిస్టమ్. సో ఇది ఒక పేడ్ కైండ్ ఆఫ్ థింగ్ గాయస్. ఎందుకంటే ఇక్కడ మీరు మీ డొమైన్లో ఇన్వెస్ట్ చేయాలి, మీ హోస్టింగ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఫనల్స్ కావాలి మీకు అండ్ ఈ బిల్డప్ కాస్ట్ అనేది మీకు పడుతుంది. సో దిస్ ఈస్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఇది ఎథికల్ వే ఆఫ్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది చాలా ఈజీగా జనరేట్ అవుతాయి. ఎందుకంటే ఇట్ లుక్స్ అథెంటిక్, ఓకే, జెన్యున్గా కనిపిస్తుంది, అథారిటీని బిల్డ్ చేస్తుంది అండ్ బ్రాండ్ వాల్యూని కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది. వై బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డొమైన్. ఇది పర్సనల్ డొమైన్ అవ్వచ్చు, కంపెనీ డొమైన్ అవ్వచ్చు, ఇట్స్ బేస్డ్ అపాన్ యువర్ థాట్స్. ఓకే, సో ఇది అథెంటిసిటీని బిల్డ్ చేస్తుంది. కానీ నేను ఈ వీడియోలో ఫ్రీ వే ఆఫ్ డూయింగ్ ల్యాండింగ్ పేజెస్ అదేందో చెప్తాను. ఎందుకంటే చాలా వరకు చాలా ఫాలోవర్స్ దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. సో ఇట్లాంటి సిస్టంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికే దే రియల్లీ నీడ్ లాట్ ఆఫ్ మనీ. సో ఒకవేళ మీరు మీ దగ్గర నిజంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను మీకు రీచ్ అయిపోతాను. అండ్ యాజ్ ఎ సెడ్ ఇన్ ది మాస్టర్ క్లాస్, ఆ 55 డన్ ఫర్ యూ ఫనల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు క్రియేట్ చేసి ఇస్తాను. వై బికాస్ ఐఎమ్ హియర్ టు సెల్ దోస్ ప్రోడక్ట్స్ ఫర్ యూ. నా ఫనల్స్ అనేది మీకు ఇచ్చేస్తాను. మీ డొమైన్ మీద మీరు హోస్ట్ చేసుకొని మీరు సొంతంగా ప్రమోట్ చేసుకొని అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ యూ విల్ బీ హ్యావింగ్ మై హెల్ప్ ఫ్రమ్ ది అదర్ సైడ్. నా కాంటెంట్ అనేది మీకు ఇస్తాను ప్రతి ఒక్క ఫనల్కి. ఆల్రైట్, ప్రతి ఒక్క ఫనల్ అంటే ప్రతి ఒక్క అఫిలియేట్ ఆఫర్ అంటే 55 అఫిలియేట్ ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఇదొక అఫిలియేట్ ఆఫర్ అనమాట. ఓకే, లో టికెట్ అఫిలియేట్ ఆఫర్. అట్లా మన దగ్గర 55 అఫిలియేట్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హై టికెట్ యాజ్ వెల్ యాజ్ లో టికెట్. ఓకే, సో అది పేడ్ దాంట్లో వస్తుంది. వై బికాస్ ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కాస్ట్, హోస్టింగ్, డొమైన్ అండ్ ఫనల్స్, రీమార్కెటింగ్, కమ్యూనిటీ ఇవన్నిటి మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మనీ దెన్ యూ కెన్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో దిస్ ఎగ్జాక్ట్ వీడియో. నేను మీకు రీచ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఛార్జ్ పడుతుందో, ఎలా మీరు దీనికి ప్రొసీడ్ కావాలని. బట్ రైట్ నౌ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ మనీ టు ఇన్వెస్ట్ ఇన్ టు దిస్ సిస్టమ్, ఫ్రీగా మనమైతే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్ట్రాటజీని ఎందుకు చూపిస్తున్నాను అంటే బై స్టార్టింగ్ విత్ ఫ్రీ, ఓకే, ఇట్లా ఫ్రీ ల్యాండింగ్ పేజ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ గూగుల్ సైట్స్ క్రియేట్ చేసి సేల్స్ జనరేట్ చేసి ఆ ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేశారో అది మీరు ఇట్లాంటి సిస్టమ్స్ బిల్డ్ చేసుకోనికే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే, బట్ ఐ కెనాట్ గ్యారంటీ మీకు ఇమ్మీడియట్ సేల్స్ వస్తాయని ఇక్కడైతే గ్యారంటీ చేయలేను నేను. బట్ హియర్ ఐ కెన్ గ్యారంటీ. వై బికాస్ యు ఆర్ హ్యావింగ్ ఎ రెడీమేడ్ సిస్టమ్ విత్ యూ విచ్ లుక్స్ అథెంటిక్. అండ్ ఇక్కడ గ్యారంటీ ఇవ్వలేను, బట్ సేల్స్ ఆర్ పాసిబుల్ ఇఫ్ యూ వర్క్ ఇన్ రైట్ ప్రాసెస్. ఓకే, సో ఎట్లా క్రియేట్ చేశానో నేను ఈ ల్యాండింగ్ పేజ్ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ వాట్ వీ హ్యావ్ చూజన్. ఓకే, సో ఇది సేల్స్ పేజ్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు సేల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది
And the next thing what you have to do, go to community and click on resources, and ఇక్కడ ఇన్స్టాల్ ల్యాండింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి మీరు. ఓకే, సో దట్ యూ గెట్ రీడైరెక్టెడ్ టు అన్ అదర్ పేజ్. సో ఇక్కడ మీరు రెడీమేడ్ పేజెస్ అయితే సేల్స్ పేజ్ కాంటెంట్ని అయితే క్రియేట్ చేయవచ్చు. అది ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది అఫిలియేట్ ఆఫర్ మీద ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ ప్రోడక్ట్, ఇది ఏ ప్రోడక్ట్కైనా ఈ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవుతుంది. ఆల్రైట్, సో ఈ రిసోర్సెస్ అనేది మీకు కంప్లీట్గా ఫ్రీగా దొరుకుతాయి నా కమ్యూనిటీలో. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ మై కమ్యూనిటీ, చెక్ ద లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు ది కమ్యూనిటీ, దెన్ యూ కెన్ ప్రొసీడ్. ఆల్రైట్, సో now I'm going to copy all this information, టాప్ నుంచి ఎండ్ వరకు నేను కాపీ చేసేస్తాను. ఓకే, జస్ట్ విత్ ఏ క్లిక్ ఆఫ్ ఏ బటన్ యూ కెన్ క్రియేట్ కాంటెంట్ ఫర్ యువర్ ల్యాండింగ్ పేజ్. ఓకే, సేల్స్ పేజ్కి కాంటెంట్ ఇమ్మీడియట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు కాంటెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కాపీ చేసుకుంటాను, అండ్ ఐల్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ జనరేట్ పేజ్. సో ఇట్ వుడ్ బి స్క్రాలింగ్, అండ్ ఒక్కసారి రెడీ అయిన తర్వాత మీకు మీ సేల్స్ పేజ్ కాంటెంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చూడండి, సేల్స్ పేజ్ కాంటెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇట్స్ వెరీ సింపుల్ టు యూస్, సో దట్ పీపుల్ గెట్ రీడైరెక్టెడ్ టు యువర్ అఫిలియేట్ ఆఫర్ జస్ట్ విత్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్. సో ఇక్కడైతే మన కాంటెంట్ క్రియేట్ అయింది. నౌ హౌ టు క్రియేట్ ఎ ఫ్రీ ల్యాండింగ్ పేజ్. నౌ ద స్ట్రాటజీ వాట్ ఐవ్ సెడ్ ఈజ్ లైక్ టు యూస్ గూగుల్ సైట్స్. సో మీరు మీ డ్రైవ్లోకి వెళ్ళిపోవాలి, google.comకి వెళ్ళి మీ జీమెయిల్కి వెళ్ళి you have to select your drive from here. Okay, దీన్ని మీరు క్లిక్ చేయగానే మీ డ్రైవ్కి వస్తారు, and just right click over here, click on more and select Google Sites. Okay, create and share మీద క్లిక్ చేయండి. Now here you have to follow few steps. నేను ఆల్రెడీ ఒక ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్, అండ్ ఒకసారి పబ్లిష్ చేసిన తర్వాత దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అంటే అంత అథెంటికేటింగ్గా ఉండదు ఇది. సో వై, బికాస్ గూగుల్ మనకి ఫ్రీగా ఇచ్చింది కాబట్టి దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్. ఒకవేళ మీరు మనీ ఇన్వెస్ట్ చేసి మీ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలని అనుకుంటే దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్, అండ్ ఇది మీ డొమైన్ మీద ఉంటుంది, అండ్ యూ కెన్ ప్రమోట్ ఇట్ అండ్ బిల్డ్ యువర్ డొమైన్ అథారిటీ ఫ్రమ్ హియర్. సో ఇది పెయిడ్ స్ట్రాటజీ అండ్ దిస్ ఈజ్ ఫ్రీ స్ట్రాటజీ. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రీ స్ట్రాటజీలో మనము రైట్ క్లిక్ చేసి మోర్ మీద వెళ్ళి గూగుల్ సైట్స్ అని క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. నా హియర్ ఐ డోంట్ నీడ్ దిస్ థింగ్, డిలీట్ చేసేస్తాను. అండ్ రైట్ సైడ్లో థీమ్స్ ఉన్నాయి కదా, యూ కెన్ సెలెక్ట్ ఎనీ థీమ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఐల్ బి గోయింగ్ విత్ సింపుల్ థీమ్ ఇట్ సెల్ఫ్. నా హియర్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ టెక్స్ట్ బాక్స్, అండ్ దీన్ని టైటిల్ లాగా చేంజ్ చేసేయండి, అండ్ కాపీ ద టెక్స్ట్ రైట్ అవే ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. So I am going to fast forward this so that you will be understanding what I am doing. Text kuda nenu, you can select your own text which you are interested, and size anedi 36 mention chestanu, and again click on interest, normal text, and I am going to copy the same text from here, enter it over here. Okay, all right, so dini nenu I'll put it like Montserrat and 12 పెట్టేసి దీన్ని సబ్ హెడింగ్ లాగా పెట్టేస్తాను అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఐల్ బి కాపింగ్ దిస్ హెడింగ్ ఓవర్ హియర్. సో ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తాను, అండ్ ఐల్ కన్వర్ట్ దిస్ ఇంటూ హెడింగ్ అండ్ పేస్ట్ ఇట్. ఆల్రైట్, సో ఐల్ పేస్ట్ ఇట్, అండ్ దీన్ని ఐల్ పుట్ ఇట్ లైక్ పాపిన్స్. ఆల్రైట్, సో జస్ట్ వేర్ ఇట్ ఈస్ పాపిన్స్. ఓకే, బోల్డ్లో పెడతాను, అండ్ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ ఒకసారి సెలెక్ట్ చేయాలి. అంటే కాంటెంట్ని సెలెక్ట్ చేసి మీరు మీ స్టైల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఐమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద సైజ్ నౌ టు 24. ఓకే, దట్స్ ఇట్. అండ్ కింద నార్మల్ టెక్స్ట్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఆల్రైట్, సో ఐ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ వన్స్ అగైన్, డన్. వచ్చేసి నార్మల్ టెక్స్ట్, కాపీ పేస్ట్, అండ్ ఐమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ Montserrat. ఓకే, అండ్ ఐమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద సైజ్ టు 12. ఓకే, కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్లో కలర్ కూడా చేంజ్ చేయొచ్చు బై సెలెక్టింగ్ దిస్ హోల్ ఫ్లెక్స్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్షన్ కలర్ అండ్ బూమ్. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. కుదిరితే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే, స్టైల్ టు బూమ్, డన్.
అండ్ నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వై యుల్ లవ్ ఇట్. ఓకే, సో దీన్ని మనం ఇట్లా క్రియేట్ చేసుకోనికి అయితే ఇక్కడ ఆప్షన్ లేదు. సో వాట్ ఐ డూ, ఐ సెలెక్ట్ దిస్ కాంటెంట్ బ్లాక్స్ అండ్ దీన్ని సెలెక్ట్ చేసేసుకుంటాను. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద ఎగ్జాక్ట్ ఇమేజ్ వాట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. ఓకే, కిందికి స్క్రాల్ చేస్తే మీరు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని చేసుకుంటాను. సో దట్ దిస్ ఇమేజ్ విల్ బి సేవ్. అండ్ గైస్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేసే ముందు, ఎదర్ ఇట్స్ ఫిజికల్ ప్రోడక్ట్ ఆర్ డిజిటల్ ప్రోడక్ట్, ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ల్యాండింగ్ పేజ్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కన్జ్యూమ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది కాంటెంట్, మీరు ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. సో దట్ ఇట్ వుడ్ బి మేకింగ్ సెన్స్ ఫర్ యూ టు క్రియేట్ కాంటెంట్. ఓకే, ఎక్కడైనా కాంటెంట్లో మిస్టేక్స్ అయినా కూడా మీరు చూసి కరెక్ట్ చేసుకోవచ్చు. Alright, so try to get each and every information from the website of product what you are promoting. So ikkada nenu upload meeda click chestanu. I am already having that image over here. Okay, I'll just insert it, and here ikkada manaki em undi, why you love it. So I'll copy paste, right, దీన్ని నేను సైడ్ కి తీసుకొచ్చేస్తాను ఇట్లా, and I'm going to change the style to Poppins and keep it bold. And ikkada as it is you are having 3 points కాబట్టి నేను 3 points ikkada mention చేసేస్తాను. This is the first point, and this is the second point, అండ్ థర్డ్ పాయింట్. డన్. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ని నేను సైడ్కి చేసేస్తాను, అండ్ ఐల్ పుట్ సమ్ బుల్లెట్ పాయింట్స్. సో బుల్లెట్ పాయింట్స్ ఎక్కువ ఉన్న దగ్గర యూ జస్ట్ క్లిక్ బ్యాక్ స్పేస్, డన్, అంతే వెళ్ళిపోతుంది. అండ్ చేంజ్ ద కాంటెంట్ స్టైల్. ఓకే, సో ఇక్కడ మౌంటెస్ ర్యాడ్ యూజ్ చేస్తాను నేను. దాట్స్ ఇట్. ఓకే, ఇట్స్ డన్ నౌ. అండ్ లాస్ట్ పోర్షన్ ఉంది, దట్ ఈస్ రెడీ టు గెట్ స్టార్టెడ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐ అగైన్ క్లిక్ ఆన్ టెక్స్ట్ బాక్స్ ఓవర్ హియర్, దీన్ని హెడింగ్ లాగా పెట్టేసి జస్ట్ పేస్ట్ ఇట్. ఓకే, చూడు వైట్ కలర్లో ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది కలర్ టు I'll just keep it white itself. Okay, white పెట్టి దీని బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్గా పెడతాను. సో స్టైల్ 3 అనేది కొంచెం డార్క్గా కనిపిస్తుంది. దట్స్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది స్టైల్ ఆఫ్ దిస్. పాపిన్ సెలెక్ట్ చేసుకుంటాను. I'll keep it bold and I'm going to increase the size to 30. Done. Backspace. Alright, so next text మీద క్లిక్ చేస్తాను నేను. సో I guess text లేదా అక్కడ బటన్ ఉంది. సో I'm going to select button over here. దీన్ని డిలీట్ చేసేస్తాను. సో కిందికి స్క్రాల్ చేస్తే బటన్ ఉంటుంది, బటన్ మీద క్లిక్ చేయండి అండ్ కాపీ ద ఎగ్జాక్ట్ కాంటెంట్ వాట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది బటన్. ఓకే, అండ్ లింక్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి డిజిస్టోర్ 24 వచ్చిన తర్వాత కాపీ ప్రోమో లింక్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మీ లింక్ కాపీ అయిపోతుంది అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. దట్స్ ఇట్. గెట్ యువర్ ఓన్, గ్రో యువర్ ఓన్ రెమెడీస్. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా మనకు బటన్ కావాలి కాబట్టి ఐ విల్ సెలెక్ట్ దిస్ బాక్స్ అండ్ క్లిక్ ఆన్ బటన్, అండ్ లింక్ ఆల్రెడీ కాపీ కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తాను నేను. అండ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏముంది, గ్రో యువర్ ఓన్ రెమెడీస్. సో ఐమ్ గోయింగ్ టు కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. దాట్స్ ఇట్. బటన్ అనేది రెడీ అయింది. సో ఐమ్ గోయింగ్ టు డ్రాప్ ఇట్ ఓవర్ హియర్. సో గైస్ మనకి ల్యాండింగ్ పేజ్ అయితే విత్ ఇన్ మినిట్స్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ సైట్ నేమ్ అని ఉంది. సో కుదిరితే మీరు మీ సొంతంగా క్రియేట్ చేయండి సైట్ నేమ్, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ChatGPT. అక్కడ యూ కెన్ ఆస్క్ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ ఎనీ సైట్ నేమ్ అని, ఆర్ ఎల్స్ నేను ఇక్కడనే లెట్ మీ షో యూ. ఓకే, ఇక్కడనే ఇన్స్టా ల్యాండింగ్ పేజ్లో కింద కొన్ని సైట్ నేమ్స్ వచ్చేలాగా నేను మెన్షన్ చేస్తాను. సో ఎట్ ది టైమ్ ఆఫ్ యూ ట్రయింగ్ ఇట్ అవుట్ మీకు అక్కడ కొన్ని సైట్ నేమ్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ ప్లీజ్ ట్రై ఇట్. ఒకవేళ అవి అవైలబుల్ లేకుంటే మాత్రం యూ కెన్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే గ్రో యువర్ ఓన్ హీలింగ్ అని పెడతాను. ఓకే, దాట్స్ ఇట్. అండ్ ఐల్ క్లిక్ ఆన్ పబ్లిష్ నౌ. చూద్దాం ఎట్లా వస్తుందో. ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. దట్స్ ఇట్. గ్రో యువర్ ఓన్ హీలింగ్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ డాషెస్ ఇన్ బిట్వీన్. ఓకే, సో అవైలబుల్గా ఉంది చూడండి. అవైలబుల్గా ఉంటే ఇట్లా టిక్ మార్క్ వస్తుంది మనకి. ఇట్లా వెబ్ అడ్రస్ అవైలబుల్ ఉంటే టిక్ మార్క్ వస్తుంది. సో వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్ టిక్, క్లిక్ ఆన్ పబ్లిష్. బూమ్, మీ ల్యాండింగ్ పేజ్ అయితే ఇప్పుడు రెడీగా ఉంది. ఐల్ క్లిక్ ఆన్ వ్యూ. చూడొచ్చు ల్యాండింగ్ పేజ్ ఇస్ రెడీ. అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ లింక్ చూడండి, గ్రో యువర్ ఓన్ రెమెడీస్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి ఇది మన అఫిలియేట్ లింక్, అఫిలియేట్ నేమ్, అండ్ దే విల్ గెట్ రీడైరెక్టెడ్ టు యువర్ అఫిలియేట్ ప్రోడక్ట్. ఓకే, సో మీ లింక్ త్రూ వెళ్ళినారు కాబట్టి యూ విల్ బి గెట్ డైరెక్టెడ్ టు యువర్ అఫిలియేట్ లింక్. అండ్ మనం ఇది ఎట్లా చెక్ చేయొచ్చు అనలిటిక్స్ అంటే సేమ్ డిజిటల్ 24 డాష్బోర్డ్లో వెళ్ళినప్పుడు రిపోర్ట్ సెక్షన్లో అనలిటిక్స్ అని ఉంటుంది. వెన్ యూ క్లిక్ దట్ అనలిటిక్స్, అండ్ ఇక్కడ టాప్లో మీరు టుడే అని సెలెక్ట్ చేయండి. సో దట్ యుల్ బీ సీయింగ్ క్లిక్స్, వాట్ క్లిక్స్ హ్యావ్ గాట్ ఆన్ ద పర్టికులర్ డే. సో ఇవాళ నాకు ఆల్రెడీ హ్యావ్ గాట్ 2 క్లిక్స్ ఫ్రమ్ బ్రోకర్ ఫ్రెండ్. ఓకే, అండ్ 1 ఆన్ ఇంటెలిజెంట్ క్రిప్టో కరెన్సీ. సో అట్లా మీకు అప్డేట్ అవుతాయి అనమాట క్లిక్స్ ఇక్కడ. రైట్, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను ల్యాండింగ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకే, సో ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ఒక ఫ్రీ ల్యాండింగ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపించాను నేను మీకు. అలానే ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు గెట్ యువర్ ఓన్ డొమైన్, యువర్ ఓన్ హోస్టింగ్, అండ్ మీ సొంత ఆన్లైన్ సిస్టమ్ని మీ డొమైన్ పేరు మీద క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఇదే వీడియో కింద కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి అయితే మీకు ఒక పర్సనల్ కాల్ వస్తుంది అండ్ వీ కెన్ డిస్కస్ ఫర్దర్ వాట్ థింగ్స్ వీ నీడ్ టు డూ అని. ఆల్రైట్, సో ఈ పెయిడ్ మెథడ్ ఈజ్ వెరీ అథెంటిక్ గైస్. నేను అందరికి ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ థింగ్స్ రైట్, ఒకవేళ మీకు నిజంగా సక్సెస్ కావాలని అనుకుంటే గాయస్ మీరు కరెక్ట్ పని మాత్రం చేయాలి. ఈ ఫ్రీ వర్జన్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, బట్ ఇన్ ఏ లాంగ్ రన్ ఇది కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ. బట్ రైట్ నౌ హియర్
బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే, లేదంటే మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే సేల్స్ అనేది చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. లైక్ వాట్ ఐ డూ, నేను ఇంకా నా వెబ్సైట్ని ఇంకా లాంచ్ కూడా చేయలే, బట్ ఐఎమ్ స్టిల్ జనరేటింగ్ సేల్స్. సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ వర్కింగ్ రైట్ నౌ విత్ మై అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీ. సో ఇది లైవ్ గైస్, మీకు నేను ఎవ్రీడే ఏం చేస్తానో అవన్నీ ఇక్కడ నేను షేర్ చేస్తుంటాను, సో దట్ యూ గెట్ సమ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఫ్రమ్ ఆర్ ఎండ్. అందుగురించి దీని ఓవర్ మై షోల్డర్స్ జర్నీ అని చెప్తుంటాను నేను. రైట్, సో ఇక్కడ చూసుకుంటే వీఆర్ డన్ విత్ సెలెక్టింగ్ అండ్ ఆఫర్. సో పోస్ట్ అండ్ ప్రాఫిట్ సిస్టంలో వెళ్తే మేక్ మనీ వితౌట్ షోయింగ్ యువర్ ఫేస్, ఇది కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది గాయస్. సో థింగ్స్ విల్ బి యాడింగ్ రియలీ సూన్ ఓవర్ హియర్. సో కోర్స్ అనేది చాలా లెంతీగా ఉంటుంది అండ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ న్యూ థింగ్స్ ఓవర్ హియర్. అలానే లో టికెట్ ఆఫర్లో ఇక్కడ చూసుకుంటే మనం వీఆర్ డన్ విత్ దిస్ అండ్ వీఆర్ ఆల్సో డన్ విత్ క్రియేటింగ్ ఎ ల్యాండింగ్ పేజ్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం ఫర్ బ్లాగింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే యాజ్ వి ఆల్ నో కాంటెంట్ ఈస్ కింగ్. సో మనము ఈ కాంటెంట్ని ఎట్లా క్రియేట్ చేయాలో, దట్ టు విత్ ఇన్ క్లిక్స్ ఆఫ్ ఎ బటన్ క్రియేట్ చేసి పోస్ట్ చేసి ట్రాఫిక్ ఎట్లా డైవర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ల్యాండింగ్ పేజ్ కూడా రెడీ ఉంది అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ యూస్ ఆఫ్ ది సేమ్ లింక్ వాట్ యు ఆర్ సీయింగ్ ఓవర్ హియర్ టు ప్రమోట్ దిస్ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్. అండ్ అలానే యాజ్ ఎ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, మీకు యాజ్ ప్రామిస్డ్ ఆ 43K రీల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఈ ప్రోడక్ట్కి ఏదైతే రీల్స్ అవసరం ఉన్నాయో అవి మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. కానీ అది మీరు అక్వైర్ చేయాలని అంటే ఒక చిన్న స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ ఫాలో అయితే చాలు, యూ కెన్ గెట్ దోస్ 1000 రీల్స్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఆ స్టెప్ ఏందో నేను నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రైట్ గైస్, so meet you in my next session. Take care.